సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖలో 35 లక్షల రూపాయలు టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు మొదటి కుంభకోణమని ఆరోపించారు. రెండోది మధ్యాహ్న భోజన పథకం కోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఇక రెండు కలిపితే 1,100 కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా 1,100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ రెండు స్కామ్ల రూపంలో వారు తెరలిప్పడం జరిగింది. లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు మిల్లర్లు బయట 2100 కొంటమని చెప్పంగా మీరు 1885 నుంచి 2007కే బ్యాన్ ఫిక్స్ చేసేందుకు బయట బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయల సన్నబియ్యం దొరుకుతుంటే మీరు 57 రూపాయలు కొనుడేంది? ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల